everyone, welcome back to our channel. నేను మీ రాధ్య. ఈ వీడియో ఏంటో thumbnail చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో చాలా మంది నన్ను ఇటలీ వీసా ప్రాసెస్ ఏంటి ఒక వీడియో చేయమని చాలా సార్లు అడిగారు. సో ఫైనల్లీ ఈ రోజు అయితే నేను ఇటలీ వీసా ప్రాసెస్ డీటెయిల్ గా మీకు చెప్పాలని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోలో మీకు ఇటలీ వీసా ప్రాసెస్ ఎలా ఉంటది, ఏంటి, ఎంత టైం పడుతుంది అన్ని డీటెయిల్ గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇటలీకి వచ్చింది ఫ్యామిలీ రీయూనియన్ ఫర్ జాయినింగ్ స్పౌస్ వీసా అన్నమాట. నాకైతే దీని గురించి ఐడియా ఉంది కాబట్టి దీని గురించి మాత్రమే చెప్తాను. స్టూడెంట్ వీసా అవన్నీ నాకు అసలు ఐడియా లేదు. సో ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేనైతే డీటెయిల్ గా చెప్పగలను మీకు. సో మనము ఇటలీకే కాదు ఏ కంట్రీకి వెళ్ళాలి అన్నా కూడా మనకి ఫస్ట్ మెయిన్ థింగ్ కావాల్సింది పాస్పోర్ట్ కదా. సో మనకి పాస్పోర్ట్ ఏ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా ఉండాలి. అండ్ మనకి మ్యారేజ్ అవ్వగానే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో వన్స్ మ్యారేజ్ అవ్వగానే మనం చేయాల్సింది ఏంటి అంటే పాస్పోర్ట్ పైన స్పౌస్ నేమ్ ఎంటర్ చేయించుకోవడం అనమాట. మేము అది అసలు చేయించలేదు. సో ఇంకా కొద్దిగా లేట్ అయింది అనమాట మా ప్రాసెస్. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది ఏంటి అంటే పాస్పోర్ట్ ఇప్పటి వరకు అంటే ముందు ఎలా ఉండే అంటే వైఫ్ పాస్పోర్ట్ పైన హస్బెండ్ నేమ్ ఉంటే సరిపోతుండే అంట. కానీ ఇప్పుడు రూల్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. హస్బెండ్ పాస్పోర్ట్ పైన కూడా వైఫ్ నేమ్ ఉండాలంట. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ రాగానే వైఫ్ పాస్పోర్ట్ పైన హస్బెండ్ నేమ్ అండ్ హస్బెండ్ పాస్పోర్ట్ పైన వైఫ్ నేమ్ ఎంటర్ చేయించుకొని పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, దాంట్లో కూడా ఏ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొద్దు. అండ్ పాస్పోర్ట్లో మ్యారేజ్ సర్టిఫికేట్లో రెండిట్లో ఒక్క లెటర్ కూడా తప్పు ఉండకుండా అంతా కరెక్ట్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ పాస్పోర్ట్, సెకండ్ మ్యారేజ్ సర్టిఫికేట్. అదైపోయిన తర్వాత ఇటలీలో ఉండేవాళ్ళు అంటే నేను నా హస్బెండ్ ఇటలీ నుండి ఒక డాక్యుమెంట్ పంపిస్తే ఇక్కడికి రాగలిగాను. సో నేను ఇక్కడికి రావాలంటే నేను ఫ్యామిలీ రీయూనియన్ ఫర్ జాయినింగ్ స్పౌస్ వీసా కదా. సో స్పౌస్ లాగా వచ్చినా కాబట్టి నా హస్బెండ్ ఇటలీ నుండి నాకు ఒక డాక్యుమెంట్ పంపించాడు. ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే నులా వస్తా అనమాట. ఇటలీలో ఉండేవాళ్ళు మనకి ఇండియాకి నులా వస్తా పంపించాలి. నులా వస్తాకి మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఇండియాలో అవసరం ఉండే డాక్యుమెంట్స్ చెప్తున్నా నేను ఇప్పుడు. ఇండియా నుండి నులావోస్తాకి కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్. మన పాస్పోర్ట్ కావాలి అండ్ మన మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. సో ఇవి రెండే కాకుండా ఇటలీలో ఎవరైతే నులావోస్తాకి అప్లై చేస్తున్నారో అంటే ఇండియాలో ఉండే వాళ్ళని, ఇప్పుడు నేను ఇండియాలో ఉండే కదా, సో నా హస్బెండ్ నన్ను ఇన్వైట్ చేస్తున్నాడు. నా హస్బెండ్ డాక్యుమెంట్స్ ఇటలీలో అన్ని కరెక్ట్ ఉండాలి. అండ్ ఇండియాలో నేనున్నా కాబట్టి నా పాస్పోర్ట్ అండ్ నా మ్యారేజ్ సర్టిఫికేట్ రెండు సబ్మిట్ చేశాడు అనమాట. సో మనకి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే నులా వస్తే తొందరగానే వస్తుంది. నులా వస్తే అన్ని డేస్ అని నాకేం అంత ఐడియా లేదు, ఎందుకంటే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్కలా ఉంటదంట. సో మాకైతే 3 months పట్టింది నులా వస్తా రావడానికి. సో వన్స్ నులా వస్తా రాగానే మనం ఇండియాలో చేయాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది. కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇటలీకి రావాలి అంటే నులావస్థ కంపల్సరీ రావాలి. సో మనకి నులావస్థ వచ్చిందంటే చాలు ఇటలీకి వచ్చేది ఈజీగా అని మాత్రం అనుకోవద్దు. ఇండియాలో చాలా ప్రాసెస్ ఉంటుంది. సో నులావస్థకి అప్లై చేశాక ఇండియాలో మనం కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే బెటర్. మాకు ప్రాసెస్ చాలా టైం పట్టింది అండ్ రూల్స్ చేంజ్ అయినాయి అనమాట. ముందు వచ్చిన వాళ్ళకి ఉన్న రూల్ ఇప్పుడు లేదు. సో ఇప్పుడు న్యూ ఇయర్ రాగానే కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా మాకు అడిషనల్ డాక్యుమెంట్స్ అవి ఇవి అడిగారు. కాస్త లేట్ అయింది. మాకు నులావోస్తా నవంబర్లో వచ్చింది అండ్ నేను ఇటలీకి వచ్చింది ఏప్రిల్లో అనమాట. మా మ్యారేజ్ అయింది 2024 ఏప్రిల్లో అండ్ 1 yearకి నేను ఇటలీకి వచ్చాను. సో మనకి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి అంత ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే మనం తొందరగా కూడా రావచ్చు. సో అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి, ఏ తప్పు లేకుండా. మాకు రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల కాస్త లేట్ అయింది, బట్ ఫైనల్లీ అయితే వచ్చేసిన. ఇంకొక మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అకార్డింగ్ టు ఇటాలియన్ రూల్ మనకి ఏ డాక్యుమెంట్ అయినా 6 months వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుండి నులావోస్తా పంపిస్తారు కదా, నులావోస్తా కూడా 6 months వ్యాలిడ్. 6 months అయిపోయిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో సరే నులావోస్తాకి అప్లై చేసాం. నులావోస్తాకి అప్లై చేసిన తర్వాత మనం ఇండియాలో చేయాల్సిన ప్రాసెస్ కొద్దిగా ఉంది. అది వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనం ఇండియాలో కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే
మనం నులావస్థ వచ్చేలోపు అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే నులావస్థ రాగానే మనం డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. సో మనం ఇండియాలో డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ సబ్మిట్ చేస్తామంటే విఎఫ్ఎస్లో సబ్మిట్ చేస్తాం. సో నాది తెలంగాణ డిస్టిక్ కాబట్టి నేను హైదరాబాద్ విఎఫ్ఎస్లో సబ్మిట్ చేశాను. హైదరాబాద్లో విఎఫ్ఎస్ పంజాగుట్ట మెట్రో స్టేషన్లో ఉంటుంది. సో నేనైతే అక్కడ సబ్మిట్ చేశాను. సో అదంతా ఇప్పుడు పక్కన పెడితే మనం నులావస్థ అప్లై చేయగానే ఇండియాలో ఏమేం డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. సో పాస్పోర్ట్ అయిపోయింది, మ్యారేజ్ సర్టిఫికేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి మనకి ఏం కావాలి అంటే మన బర్త్ సర్టిఫికేట్ కావాలన్నమాట. మన బర్త్ సర్టిఫికేట్ అది ఏదో హాస్పిటల్లో రాసిన స్లిప్ అలాంటివి ఏం యాక్సెప్ట్ చేయరు. సో అది లీగల్ అయి ఉండాలి, అంటే గవర్నమెంట్ స్టాంప్ పైన అలాంటివి ఏమైనా ఉండాలి. ఇప్పుడు కొత్తగా మీ సేవలో ఇస్తున్నారు కదా, అది తీసుకుంటే చాలా బెటర్. మీ సేవ బర్త్ సర్టిఫికేట్ అయితే అసలు మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు. అది ఒకవేళ ఫేక్ అనిపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. సో మీ సేవ అది కొత్తగా ఇస్తున్నారు కాబట్టి అది మీరు తీసుకుంటే రెడీగా పెట్టుకుంటే బెటర్. బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది, పాస్పోర్ట్ ఆల్రెడీ ఉంది. సో అంతే, మనకి ఇండియాలో మెయిన్ డాక్యుమెంట్స్ ఇవి: పాస్పోర్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మన బర్త్ సర్టిఫికేట్. ఇంతకు మించి మనల్ని ఇండియాలో ఇంకా ఏది అడగరు, కానీ వీటికి మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అదేంటో కూడా డీటెయిల్గా చెప్తాను. సో చాలా మట్టుకు మనల్ని ఒకరు ఇన్వైట్ చేస్తున్నారు అండ్ మనం డిపెండెంట్గా వస్తున్నాం కాబట్టి మన డాక్యుమెంట్స్ అంతగా అడగరు. ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ అవి మాత్రమే అడుగుతారు. ఇప్పుడు నాకైతే ఈ 3 డాక్యుమెంట్స్ మెయిన్ అనమాట. మెయిన్ అడిగారు: పాస్పోర్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్. నా హస్బెండ్వి మాత్రం చాలా డాక్యుమెంట్స్ అడిగారు ఇటలీవి. సో రూల్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఇంకేంటి అంటే మనం పాస్పోర్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ 3 రెడీ పెట్టుకున్న తర్వాత మనకి నులావస్థ వస్తుంది అనే ముందు మనం ఇండియాలో ఒకటి చేయించాలి. ఏంటి అంటే మన డాక్యుమెంట్స్ని హెచ్ఆర్డి అండ్ ఎంఈఏ స్టాంపింగ్ చేయించాలి. హెచ్ఆర్డి అండ్ ఎంఈఏ ఏంటి అంటే, హెచ్ఆర్డి అంటే మన స్టేట్ గవర్నమెంట్ స్టాంప్. నేను తెలంగాణ కాబట్టి హైదరాబాద్ సెక్రటరేట్లో చేస్తారు, ఆ స్టాంప్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీ స్టాంప్ ఒకటి ఉండాలి. అవి 2 స్టాంప్ కంపల్సరీ. దేనిపైన అంటే మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో బర్త్ సర్టిఫికేట్ రెండింటిపైన కంపల్సరీ అనమాట. సో అవే కాకుండా నెక్స్ట్ ఇంకా ఏముంది అని అంటే, సో నులావస్థ వస్తుంది అనే కంటే ముందు హెచ్ఆర్డి అండ్ ఎంఈఏ, బర్త్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ రెండింటిపైన చేయించుకున్న తర్వాత మనం చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటి అంటే మన మ్యారేజ్ సర్టిఫికేట్ ట్రాన్స్లేషన్ చేయించాలి. సో మనం విఎఫ్ఎస్లో ఇచ్చిన లిస్ట్లో నుండే వాళ్ళకి లిస్ట్లో ఉండే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయించుకోవాలి. వాళ్ళతో చేయించినప్పుడు వాళ్ళు ట్రాన్స్లేషన్ ఎలా చేస్తారు అంటే, మ్యారేజ్ సర్టిఫికేట్ పైన మనకి ఇంగ్లీష్, తెలుగు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ మర్చిపోయా చెప్పడము, మ్యారేజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ 2 కూడా మన ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే ఓకే, మొత్తం ఇంగ్లీష్లో ఉన్నా ఓకే, ఆర్ఎల్స్ తెలుగు ఇంగ్లీష్ డబుల్ లాంగ్వేజ్లో ఉన్న యాక్సెప్ట్. డబుల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ అండ్ కన్నడ కావచ్చు, ఇంగ్లీష్ ఉర్దూ అలా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. అదే మొత్తం తెలుగులో ఉండి, మొత్తం హిందీలో ఉండి, మొత్తం కన్నడ, ఉర్దూ అలా ఉంటే యాక్సెప్ట్ చేయరు అనమాట. దానికి సపరేట్గా ఇంకా కొన్ని మన చెక్ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో చెక్ లిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ విఎఫ్ఎస్ కస్టమర్ కేర్ అనమాట. కస్టమర్ కేర్కి మనం కాంటాక్ట్ చేస్తాం, కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా డీటెయిల్గా కొంతమంది చెప్తారు, కొంతమందికి తెలియదు అనమాట. చాలాసార్లు విఎఫ్ఎస్కి తిరిగాను, కొన్నిసార్లు రిటర్న్ వచ్చాను ఏం చేయకుండా. చాలా డిసప్పాయింట్ అవుతుండే, ఈ వీసా ఎప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడు వెళ్తానని. కొన్నిసార్లు అబ్బా ఈ వీసా అంటే చిరాకు వచ్చేసింది అనమాట. నిజంగా చాలా ఫేస్ చేశా, అందుకే ఇంత డీటెయిల్గా నేను మీకు చెప్పగలుగుతున్నా. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చెప్పగలుగుతున్నా. సో చాలాసార్లు నేను విఎఫ్ఎస్కి మనం వెళ్ళాల్సింది ట్వైస్ అంతే. అది ఎందుకో కూడా చెప్తాను. కానీ నేను వెళ్ళింది మాత్రం 5 or 6 times వెళ్ళినా. కొన్నిసార్లు రిటర్న్ బ్యాక్ వచ్చేసిన. అసలు ఆ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. చాలాసార్లు అపాయింట్మెంట్ తీసుకున్నా, చాలా మనీ కూడా వేస్ట్ అయిపోయినాయి అనమాట. దానివల్ల ఎవ్వరు కూడా నాలాగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొద్దు.
ఎక్కడ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసా, ఎవ్వరు కూడా డీటెయిల్గా చెప్పలేరు ఫ్యామిలీ రీయూనియన్ వీసా గురించి. చాలా సెర్చ్ చేసా యూట్యూబ్లో, గూగుల్లో, ఎక్కడ నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అండ్ విఎఫ్ఎస్ కస్టమర్ కేర్కి చేస్తే కూడా వాళ్ళు జస్ట్ చెక్ లిస్ట్ని చదువుతారు కానీ ఇది అవసరం అది అవసరం అని ఎవ్వరు డీటెయిల్గా చెప్పలేరు నాకు. చెక్ లిస్ట్ ఏంటి మనం కూడా చదువుకుంటాం, కానీ మనకు కావాల్సింది ఏంటి, మనకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో చాలా కష్టమైంది మాకైతే, మాది మేమే అన్ని కనుక్కుంటూ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విఎఫ్ఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా లోపల ఆఫీస్లో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఒకటేసారి ఇది కావాలి ఇది కావాలని డీటెయిల్గా చెప్పట్లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నారు. చాలా విసుగొచ్చింది, కానీ మన అవసరం కాబట్టి మనం ఎవరిని ఏం అనలేము. సో అట్లా అయిపోయింది అనమాట. సరే, ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి టాపిక్లోకి వద్దాము. ఎక్కడ అయిపోయాం మనం? సో మ్యారేజ్ సర్టిఫికేట్ ట్రాన్స్లేషన్ అన్నాను కదా. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు అంటే, మన మ్యారేజ్ సర్టిఫికేట్లో ఉన్నదాన్ని మొత్తం ఇటాలియన్లో రాస్తారు. ఒకవేళ మన దగ్గర మనది మ్యారేజ్ సర్టిఫికేట్ పైన ఫోటో ఉంటే అక్కడ కూడా ఫోటో అని రాస్తారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ స్టాంప్స్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఫ్రంట్ సైడ్ మొత్తం మన డీటెయిల్స్ ఉంటాయి కదా. సో బ్యాక్ సైడ్ వాళ్ళు స్టాంప్ వేస్తారు అనమాట, హెచ్ఆర్డి అండ్ ఎంఈఏ. హెచ్ఆర్డి అండ్ ఎంఈఏ స్టాంప్స్ కూడా చాలా మంది ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మీకు ఈజీగా దొరికిపోతాయి. ఒకవేళ మీకు దొరకకపోతే వాళ్ళ డీటెయిల్స్ కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను. సో మ్యారేజ్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ హెచ్ఆర్డి ఎంఏ చేస్తారు అండ్ చిన్న నోటరీ కూడా చేస్తారు అనమాట. అవన్నీ ట్రాన్స్లేషన్ అంటే స్టాంప్స్ మళ్ళీ వేయరు ట్రాన్స్లేషన్ పైన. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా డౌట్ వచ్చేది, మీకు కూడా వస్తుందేమో అని ముందు జాగ్రత్త చెప్తున్నా. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. సో బ్యాక్ సైడ్ అయితే స్టాంప్స్ని కూడా ట్రాన్స్లేషన్ చేస్తారు, స్టాంప్స్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ని మాత్రమే. ఫ్రంట్ ఎట్లా చేసిండ్రో బ్యాక్ కూడా అంతే, స్టాంప్స్ పైన ఇన్ఫర్మేషన్ మాత్రం ట్రాన్స్లేట్ చేస్తారు. సో నేను మీకు ఇక్కడ స్టాంప్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తాను. అది కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే నాకు కూడా తెలియకపోతుండే, ఎందుకంటే ఒక్కొక్కటి ఇవన్నీ మనం ముందు ఏదో చదువుకునే కాదు కదా. సో మనకి తెలియదు ఇవన్నీ. సో రెడ్ కలర్ది ఉంది మాత్రం హెచ్ఆర్డి అనమాట. కింద స్క్వేర్ షేప్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ న్యూఢిల్లీ, అది మాత్రం ఎంఏ స్టాంప్ అనమాట. అండ్ పైన చిన్న చిన్నవి నోటరీ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు చేసుకుంటారు, మనకేం సంబంధం లేదు. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన మనీ ఇచ్చేస్తే సరిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత మనము మ్యారేజ్ సర్టిఫికేట్ ట్రాన్స్లేషన్ అవ్వగానే విఎఫ్ఎస్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ దేనికి బుక్ చేసుకోవాలి అంటే, మనము విఎఫ్ఎస్ ఇటలీ ఇండియా అని క్రోమ్లో సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ లింక్ వచ్చేస్తుంది పైన. సో దాంట్లో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. బుక్ అండ్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. మనం లీగలైజేషన్ చూస్ చేసుకోవాలి. లీగలైజేషన్ చూస్ చేసుకొని నార్మల్గా లీగలైజేషన్కి అయితే నాకు తెలిసినంత మట్టుకు ఏమంటారు, అపాయింట్మెంట్ తొందరగానే దొరుకుతుంది. సో డిఓవి అండ్ లీగలైజేషన్స్ అని ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనము విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన అపాయింట్మెంట్ని ఫోన్లో చూయించవచ్చు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ దానికంటే బెటర్ ఏంటి అంటే, మనం ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే బెటర్ అనమాట. అపాయింట్మెంట్ పీడిఎఫ్ అంతా ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోగానే మెయిల్ వచ్చేస్తుంది, మెయిల్ రాగానే మెయిల్లో కింద పీడిఎఫ్ ఇస్తారు. సో ఆ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి మనం అపాయింట్మెంట్ టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అక్కడ ఉంటే బెటర్. మనకు ఒక 15 మినిట్స్ ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తే వాళ్ళు మ్యాక్సిమం ఒక 5 to 10 మినిట్స్ ముందే పంపిస్తారు లోపలికి. సో లోపలికి వెళ్ళగానే వాళ్ళు టోకెన్ నెంబర్ ఇస్తారు, టోకెన్ తీసుకొని ఒక రూమ్కి వెళ్ళమంటారు. ఆ రూమ్కి వెళ్ళాలి. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు, అన్నీ చెక్ చేస్తారు. పాస్పోర్ట్ అడిగితే ఇవ్వండి, లేదంటే లేదు. సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అపాయింట్మెంట్ లెటర్ చూపించమంటారు. సో అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందు మనము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు
ఫస్ట్ స్టార్టింగ్లో అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తాం కదా, అక్కడ వాళ్ళు పాస్పోర్ట్ చూస్తూ మన నేమ్ అవన్నీ అడుగుతారు. సో కన్ఫ్యూజ్ కాకుండా మనం కరెక్ట్ చెప్తే సరిపోతుంది. పాస్పోర్ట్ కంపల్సరీ క్యారీ చేయాలి. పాస్పోర్ట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. పాస్పోర్ట్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ రెండు మ్యాండేటరీ. అండ్ మనం వెళ్ళింది మ్యారేజ్ సర్టిఫికేట్ లీగలైజేషన్కి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ ఇంకొన్ని డాక్యుమెంట్స్ మనం ముందే ఫైల్లో పెట్టుకొని తీసుకెళ్తే బెటర్. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. పార్ట్ 2లో ఇంకేం ప్రాసెస్ ఉంటుందో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై. వెయిట్ ఫర్ పార్ట్ 2.